బాలను మన గ్రామాన్ని ప్రభులు వారు ఆయన ఉచితమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు దేవాతి దేవునికి మరొకసారి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ, ఇది జాయ్ తల్లి బర్త్డే అండ్ మా కుటుంబం తరపున కృతజ్ఞత స్తుతి కూడిక. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల మాపై ఉండాలని ఈ కూడికని రీతిగా కొనసాగించడానికి ప్రభులు వారు కృప చూపించారు. సేవకులను అలాగే నన్ను దేవాతి దేవుడు జతపరిచిన తర్వాత మాకు బిడ్డల విషయంలో కొంచెం ఆలస్యం జరిగిందండి. అయితే నా యూట్రస్ బిడ్డలను కనడానికి గర్భాశయము బిడ్డలను కనడానికి అనుకూలంగా లేదని డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి అని అన్నారు. తీసేస్తే అది కుక్కలు తినడానికి పనిచేయడమే తప్ప బిడ్డలకు అనడానికి అనుకూలత లేదు అని చెప్పినప్పుడు ప్రభు పాదాలు పట్టి ప్రభు పాద సన్నిధిలో ఉపవాసాలుండి సేవకులు, నేను, మా కుటుంబ సభ్యులు అనేక మంది కూడా ఉపవాసాలుండి ప్రార్థించగా ప్రథమ బహుమతిగా జాన్ ప్రణీత్ బాబును దేవుడు మాకు బహుమానంగా ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తదుపరి వెంటనే బాబుకి ఆపరేషన్ చేసేటప్పుడే డాక్టర్ గారు, మూర్తి డాక్టర్ గారు, ఇంకా మేడం గారికి ఇంకా పిల్లలు కలగడం అసాధ్యమండి. ఎందుకంటే బాబుతో పాటు యూట్రస్లో ఇంకా నీటి కణితులు చాలా ఎక్కువగా పెరిగాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మేడం గారికి ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి బాబుకి అదే కొంచెం 3 నెలలు 5 నెలలు వచ్చేసరికి మేడం గారికి మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ గర్భసంచిని తొలగిస్తేనే తప్ప మేడం గారి ఆరోగ్యం బాగోదని సేవకులను పిలిచి చెప్పడం జరిగింది. అయితే బాబు తర్వాత మేము నిరీక్షణ ప్రభువే మన పట్ల కార్యములు చేస్తారని. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. మేము ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతూ ఉంటాము. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని, ఆయన కార్యములు గొప్పవి. 4 సంవత్సరాలు నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ప్రతి సమస్య కూడా ఉపవాసంతో దేవుని పాదాలు పట్టి బ్రతిమలాడడమేనండి. 2017వ సంవత్సరంలో అప్పటికి దేవుని పాదాల దగ్గర నేను మొరపెట్టుచున్నాను. నా బలహీనతను తొలగించి శ్రేష్టమైన బిడ్డను, కుమార్తెను నాకు బహుమానంగా దయచే ప్రభు అని దేవుని పాదాల దగ్గర అడుగుతున్న సందర్భంలో 2017లో మొన్నటి దినాన మనం వాగ్దానాలు తీసుకున్నట్లుగానే నాకును శ్రేష్టమైన వాగ్దానం వచ్చింది. ఏంటి అని అంటే, నీ ఆహారమును నీ పానమును దీవించదును అని వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి కొంచెం నా మనసు నొచ్చుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే అప్పటికే సమృద్ధికరమైన ఆహారాన్ని సమస్తాన్ని ప్రభులు వారు అనుగ్రహించి ఉన్నారు. ఉన్నదానినే మరలా ఇస్తానని ప్రభులు వారు వాగ్దానం చేశారేంటి అని అనేక మంది నా దగ్గరకు వచ్చి వారు వాగ్దానాలు చూపించుకుని నేమ్స్ రాయించుకుని, అమ్మ హవీలమ్మ దీని గురించి ఏంటో చెప్పమ్మని అంటున్నారు. కానీ నా మనసు మదన పడుతూనే ఉంది, ఏంటి ప్రభువా నాకు ఈ వాగ్దానం వచ్చింది అని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి మాకు ఆరాధన అయ్యేసరికి అప్పటికి చిట్యాల్లో ఉండేవాళ్ళమని మేము 2 గంటల సమయంలో మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఈ వాగ్దానం ఏమై ఉన్నది అని ఆ యొక్క వచనాన్నంతటినీ, ఆ అధ్యాయాన్ని అంతటినీ నేను ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉంటుంటే అక్కడ రాయబడిన సంగతి, నీ ఆహారమును నీ పానమును దీవించదును, నీ సర్వరోగములను నేను తొలగించదును వచ్చిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మికతో ఆ వాగ్దానాన్ని మన తమ్ముడు సామ్యూయల్ బాబు సండే మనతో పంచుకున్నట్లుగా నా వాగ్దానాన్ని షెల్ఫ్లోనో ఇంట్లోనో దాచిపెట్టలేదు. కానీ ఏ పని చేసుకుంటున్నా ప్రభువా సర్వరోగాలను తొలగిస్తానన్నారు కదా, నా పట్ల నీ కార్యములు జరిగించండి. ఈ సంవత్సర కాలంలో ఈ వాగ్దాన ఫలాన్ని నేను పొందుకోవాలి అని నా వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసే సందర్భాలలో జనవరి గడిచింది, ఫిబ్రవరి గడిచింది. మార్చి నెలలో విపరీతమైన అనారోగ్య పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. అట్లాంటి సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఆ దినాన శనివారం ఉపవాస కూడికకు వెళ్ళాం. మేము వెళితే అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం. నేను అప్పటికే నాకు చాలా విపరీతమైన బలహీనతను నేను ఎదుర్కొంటున్నాను. ప్రభా ఈ దినాన్నే నీవు నన్ను జ్ఞాపకం చేసుకో,
బద్దమైని దాటిపోలేదు కదా ప్రభువా, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, ఈ దినాన నన్ను కూడా దాటిపోవద్దని నా 2 చేతులు బలిపీఠం తట్టు చాపి నా ఎదుట నీవు నిలబడ్డావు ప్రభువా. ఈ దినాన నీవు నన్ను దాటిపోవని నాకు తెలుసు, ఎందుకంటే నేను నీ ప్రియ కుమార్తెను, నన్ను ఎన్నుకున్న రీతి, ఈ లోకానికి పంపించిన రీతి సమస్తము నాకు ఆశ్చర్యకరమే అని నా దేవునిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటుంటే నా కంట నిండి వస్తున్న నీరు చెప్పడానికి ఆ రోజు నా చీర కొంగు, నా పైటి చెంగు తడిసిందండి. అంతగా దేవుని సన్నిధిలో నేను దుఃఖపడుతూ ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుత రీతిగా, వాస్తవానికి ప్రార్థించిన తర్వాత మన సమస్య తగ్గాలి, కానీ ఇంకా నేను ఎక్కువ ప్రార్థన చేసిన తర్వాత సమస్య పెరిగింది. అయినా కానీ ప్రభువుని నేను విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా మే నెలలో మేము అనుకోకుండా, జూన్ 1న మేము అనుకోకుండా హాస్పిటల్కి, అప్పటికి నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని సేవకులు కూడా చాలా ఎక్కువగా పరిచర్యలు వాడబడుతూ ఉండేవారు. బయట మీటింగ్స్కి, ఇక్కడ మన గ్రామంలో కూడా వాడబడుతూ దాదాపు 40 days వరకు ఆయనకి విరామం లేకుండా మీటింగ్స్కి వెళుతూ ఉండేవారు. సందర్భాలలో జూన్ 1న అనుకోకుండా మేము ఆ దినాన హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి, జంగారెడ్డిగూడెం. అప్పటికి నా పరిస్థితిని చెప్పాము. చెప్తే సరే స్కాన్ చేద్దాం, ఓవరీస్ ఏమైనా పెరిగాయేమో లేదా వాటి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వారు స్కాన్ చేసినప్పుడు ఆ స్కానింగ్లో తెలిసిన ఫలితార్థం ఏంటి అని అంటే, గ్రావిటేషన్ 6 week స్టార్ట్ అయ్యి, అంటే బేబీ పిండము నా గర్భాశయంలో పెరుగుతున్నట్లుగా దేవుడు అద్భుత రీతిగా స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు దేవుని సన్నిధిలో నేను చేసుకున్న తీర్మానాన్ని కూడా ఒక మాట మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే విశ్వాసము గొప్పది అనడానికి నా జీవితమే, మా కుటుంబమే ఒక నిదర్శనమై ఉన్నదని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. నేను ఆ ఉపవాస సన్నిధిని ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రభువా, నా బలహీనతను బట్టి నేను ఏదో ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీ సేవకులు అనుకూలతను బట్టి ఏదో ఒక రోజు మేము హాస్పిటల్కి వెళ్తాం. అయితే వెళ్ళినప్పుడు నీ గర్భసంచి తీసేయాలి, ఇంక ఇది పనికిరాదు, బిడ్డలను కనడానికి పనికిరాదు, తీసేయాలి అనే మాట నాకు వినపడకూడదు ప్రభువా. నీ గర్భాశయంలో ఒక మంచి పిండం పెరుగుతుందనే మాట నేను విన్న రోజున నా బ్రతుకు కాలం అంతా నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తానని నా దేవునితో నేను వడంబడిక కలిగి, నా దేవుని ఎదుట నేను తీర్మానం కలిగి ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా మేము జూన్ 1న వెళ్ళామండి. నేను దేవుని సన్నిధిలో దేవునితో నేను ఏదైతే ఒప్పందం చేసుకున్నానో అదే నా జీవితంలో జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మా జీవితాలలో జూన్ 1 తప్పకుండా మా కుటుంబం తరపున కృతజ్ఞత కూడిక జరుగుతుంది. ఈ రీతిగా దేవాతి దేవుడు మా జీవితాలలో చేసిన మేలు కార్యాలను బట్టి ప్రభువునికే. వాస్తవానికి చాలామంది అన్నారు, హవైలమ్మ మా బంధువులు ఉన్నారు, వారి పిల్లల కోసం హాస్పిటల్కి వెళితే ఇప్పటికీ 16 లక్షలు ఖర్చు అయినాయి, కానీ ఆమెకి ఆ యొక్క ప్రాబ్లం వల్ల, ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఇంకా శరీరం పెరిగిపోయిందే తప్ప పిల్లలు ఏ విధంగానూ కలగలేదని కొంతమంది నాతో పంచుకున్న వారు ఉన్నారు. అమ్మ, నీ ప్రేయర్ పాయింట్లో మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి, లేదా వారిని జ్ఞాపకం చేసుకోండి అని నేమ్స్ కొంతమంది మాకు తెలియపరచడం జరిగింది. ఇంత సాక్ష్యాన్ని లేదా ఇంత యొక్క కృతజ్ఞతను చెల్లించడానికి గల కారణం ఏంటి అంటే, మేము ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభు పాదాల ఎదుట విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కార్చి ప్రభు ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు మా జీవితాలలో చేసిన అద్భుత కార్యములే మీ ఎదుట ఉన్న ఈ బహుమానాలు. జాన్ ప్రణీత్ బాబు, అలాగే జాయ్ ప్రశస్త, వీరి యొక్క భవిష్యత్తు కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. జాయ్ తల్లి గురించి ఒక్క మాట, ఆమె మంచి మనసు కలిగిన ప్రియబిడ్డ, వెన్నలాంటి మనసు అని చెప్పచ్చు. ఎవరికైనా మా గృహంలో, మా ఇంట్లో ఎవరికైనా బలహీనంగా ఉంటే తనే ఎక్కువగా హైరాణ పడిపోతూ ఉంటుంది అనమాట. పరిచర్య చేస్తుంది, అంటే బలహీనంగా ఉన్న మాకు వెంటనే పరిచర్య చేయడానికి ఇష్టపడుతుంది. అలాగే మోకరించిన ప్రతిసారి కూడా మా గ్రామాన్ని దీవించండి అనే మాట తప్పకుండా
తప్పకుండా చేస్తుంది. ఈ విషయం నా గర్భంలో ఉండగానే నేను ఈ గ్రామం కొరకు సేవకులను అడిగి కుటుంబాల నేమ్స్ రాసుకుని గర్భంలో ఉన్నప్పటి నుంచే ఈ గ్రామం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండేవారు. దేవుడు అందుకే ఈ గ్రామంలో మమ్మలను నిలబెట్టుకుని మీ అందరికీ మీ సేవకులు చాలాసార్లు చెప్తారు కదండి, మీ కుటుంబాలలో ఒక తోబుట్టులా మమ్మల్ని ఆదరిస్తున్నారని. మీరు ఇస్తున్న ఆదరణకై కృతజ్ఞతా స్తోత్రములు దేవునికి చెల్లిస్తూ దేవుని కృపలో వర్ధిల్లాలని మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవాది దేవుడు దీవించును.